ಗುಡ್ ಈವ್ನಿಂಗ್ ಎಲ್ಲರೂ ಲೈಕ್ ಕೊಡಿ ಫ್ರೆಂಡ್ಸ್, ಎಲ್ಲರೂ ಸಪೋರ್ಟ್ ಮಾಡಿ ಫ್ರೆಂಡ್ಸ್. థ్యాంక్ యూ అన్న. ఎక్కువసార్లు పార్లమెంట్లో బడ్జెట్ను ప్రవేశపెట్టిన మహిళా మంత్రిగానే కాకుండా అత్యధిక సమయం బడ్జెట్ ప్రసంగం చేసిన రికార్డు కూడా నిర్మలమ్మ ఖాతాలోనే ఉంది. 2020-21లో బడ్జెట్ ప్రవేశపెడుతూ 162 నిమిషాల పాటు ప్రసంగించారు ఆమె. అయితే ఒంట్లో నలతగా ఉండడంతో మరో 2 పేజీలు మిగిలి ఉండగానే ప్రసంగాన్ని ముగించారు. దీంతో బడ్జెట్ చరిత్రలో ఇదే ఇప్పటి వరకు సుదీర్ఘ ప్రసంగంగా కొనసాగుతుంది. అంతకంటే ముందు 2019-20 బడ్జెట్లో భాగంగా 137 నిమిషాల పాటు ఆమె చేసిన ప్రసంగం నిడివి పరంగా రెండో అతిపెద్దది. అంతకుముందు 2003-2004 బడ్జెట్ను ప్రవేశపెట్టిన జశ్వంత్ సింగ్ 135 నిమిషాల పాటు మాట్లాడారు. 2024-25 బడ్జెట్ ప్రసంగంలో పెద్ద పద్దును 86 నిమిషాల్లో 1 గంట 26 నిమిషాలు ప్రవేశపెట్టారు. ఆమె బడ్జెట్ ప్రసంగంలో అదే అతి చిన్నది కాగా నేడు ప్రవేశపెట్టిన బడ్జెట్లో 74 నిమిషాల పాటు ప్రసంగించారు. ఓకే, మోషే అన్న బాగున్నారా? రామదాస్ అన్న తమ్ముడైతాడన్నా మోషే గారు. మహేష్ మాన్విక్ గారు హాయ్ గుడ్ ఈవినింగ్. ఏంటక్క చదువుతున్నావు? వార్తలు చదువుతున్నా తమ్ముడు. 6th లైక్ మేడం, థ్యాంక్ యూ. రామదాస్ హాయ్ బ్రదర్ అంటున్నారు. వార్తలు చదువుతున్న వారు మా అక్క మను. అవును చరణ్, నేను యాక్చువల్గా న్యూస్ రీడర్ని చరణ్. నిజంగా టీవీలో చేశాను నేను ఆల్రెడీ. నా షార్ట్ వీడియోస్లో ఉంటుంది చూడు, కమ్యూనిటీలో పోస్ట్ చేశాను. నిన్ననో మొన్ననో కమ్యూనిటీలో దొరుకుతుంది నాది షార్ట్ వీడియో. మోడీ గారు ఏం చెప్పారో విందాం. ఇంటర్నెట్ డెస్క్. కేంద్ర ఎన్డీఏ సర్కార్ మూడోసారి కొలువు తీరిన తర్వాత ప్రవేశపెట్టిన పూర్తిస్థాయి బడ్జెట్పై ప్రధాని నరేంద్ర మోదీ స్పందించారు. ఇది 140 కోట్ల ప్రజల ఆశలు నెరవేర్చే బడ్జెట్ అని కొనియాడారు. దీంతో పొదుపు పెట్టుబడులు పెరుగుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ పద్దు దేశాన్ని వికసిత భారత్ వైపు అడుగులు వేయిస్తుందని పేర్కొన్నారు. భారత అభివృద్ధి ప్రయాణంలో ఈ బడ్జెట్ ఒక ముఖ్యమైన మైలురాయి. ఇది 140 కోట్ల మంది భారతీయుల ఆకాంక్షలు నెరవేర్చే బడ్జెట్. అనేక రంగాల్లో యువతకు అవకాశాలను కల్పిస్తున్నాం. బడ్జెట్ సాధారణంగా ఖజానాను నింపడంపై దృష్టి సారిస్తాయి, కానీ ఈ బడ్జెట్ మాత్రం ప్రజల జేబులు నింపేందుకు, సేవింగ్స్ చేసేందుకు ఉద్దేశించింది. ఈ బడ్జెట్లో 12 లక్షల వరకు ఎలాంటి పన్ను లేదు. అన్ని ఆదాయ వర్గాల పన్నులను తగ్గించారు. ఇది మధ్యతరగతి ప్రజలకు ఎంతో ప్రయోజనకరమని ప్రధాని పేర్కొన్నారు. అండ్ ఈసారి బడ్జెట్ బాగుంది అని అంటున్నారు చాలామంది. అవునా అక్క, నువ్వు గ్రేట్ అక్క. తురుం మీ అక్క. 7th లైక్ హాయ్ మను. హాయ్. గొంతు ఈరోజు రాసింది, బాగా ఫీవర్ ఉంది అండ్ గొంతు పోయింది. అందుకే మార్నింగ్ టాప్ 10 న్యూస్ చెప్పలే ఈరోజు. యాక్చువల్గా స్టార్ట్ చేసి కూడా 3 రోజులైంది. ఈరోజు చెప్పలేదు. మార్నింగ్ ఇంకా ఘోరంగా ఉన్నింది. 7 లైక్ హాయ్ మను. రామదాస్ అన్న హాయ్ అంటున్నారు. గౌరీ గారు రామదాస్ అన్న ఛానల్లోకి వెళ్ళండి. మీకు వడ్లు కావాలంటే అన్నయ్య పంపిస్తారు. March 1st కంతా అన్నయ్యకి రిటర్న్ చేయాలట. అయ్యో జ్వరమా? అవును. రాష్ట్రపతి భవన్లో పెళ్లి సందడి. ప్రత్యేక అనుమతి ఇచ్చిన ద్రౌపది ముర్ము. దేశ రాజధాని ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్లో పెళ్లి బాజాలు మోగనున్నాయి. రాష్ట్రపతి భవన్లో పిఎస్ఓగా సేవలు అందిస్తున్న సిఆర్పిఎఫ్ అసిస్టెంట్ కమాండెంట్ పూనం గుప్తా వివాహానికి ఈ అత్యున్నత స్థాయి భవనం వేదికగా నిలవనుంది. అయ్యో 50 ఏళ్ళొచ్చినా చంటి బిడ్డలే. ఆ ఇంట 4 వ్యక్తులు పుట్టుక నుంచే మంచానికి పరిమితమయ్యారు. వారికి 50 ఏళ్ళ వయసు వచ్చినా ఇప్పటికీ చంటి బిడ్డలే. ఆకలేస్తే నోరు తెరిచి అన్నం అడగలేని పరిస్థితి. ఇప్పటికీ తల్లిదండ్రులే వారి ఆలన పాలన చూస్తున్నారు. ప్రస్తుతం వారు వయోభారంలో ఇబ్బంది పడుతున్నారు. ఈ కామెంట్స్ అప్పుడప్పుడు ఆగిపోతాయి నా కోసమే.